గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 10th ఆగస్ట్ 2026 నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. యాక్చువల్ గా మనకి అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 24,583. ఇది అడ్జస్టెడ్ ప్రైస్. యాక్చువల్ గా మనకి 315 క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటే 24,560. సో ఆల్మోస్ట్ ఫ్లాట్, ఎందుకంటే ప్రీవియస్ క్లోజింగ్ అది సేమ్ ఉంది ఆల్మోస్ట్. సో ఫ్లాట్ గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఈవెన్ మనం టెక్నికల్ చార్ట్ చూసినా కానీ మనకి డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ వచ్చింది, ఆ తర్వాత చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో 25 పాజిటివ్ ఉంటే 23 నెగిటివ్ ఉన్నాయి. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది టైటాన్. టైటాన్ లో ఒక డీసెంట్ ర్యాలీ కంటిన్యూ అవుతా ఉంది బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండడానికి. మనం ఇంతకు ముందు కొన్ని వీడియోస్ లో మాట్లాడినప్పుడు, టైటాన్ గురించి మాట్లాడినప్పుడు ఈ బ్రేక్అవుట్ టైంలో మాట్లాడాం. సో ఎక్కడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో 4,600 లెవెల్ బ్రేక్ అయింది, 550, 560 ఈ బ్రేక్అవుట్ లెవెల్ అప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసాం. దీంట్లో ర్యాలీ కంటిన్యూ కావచ్చు అనేది కంటిన్యూస్ గా వెళ్ళిపోతున్నాం. సో 5,000 కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయింది, 5,050 90 దగ్గర క్రాస్ అయింది. దీంట్లో అగైన్ ఏదైనా డిప్స్ ఇస్తే మాత్రం బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్బిఎఫ్సిస్ లో కూడా ఈరోజు మంచి మూమెంటమే చూసాం. తర్వాత గ్రాసిమ్, టాటా స్టీల్, ట్రెంట్, బిఈఎల్ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. బిఈఎల్ లో ఒక రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉందని. సో ఇది బిఈఎల్ చార్ట్ లో కూడా మనం అనుకున్నాం. సో ఇది ఏదైతే ఉందో ఈ ఫాల్ తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మూమెంటం ఇస్తుంది. లాస్ట్ వీడియోలో మనం బిఈఎల్ గురించి డిస్కస్ చేసాం. బిఈఎల్, హెచ్ఏఎల్ రెండు స్టాక్స్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. దీంట్లో కొంచెం మూమెంటం ఉండొచ్చు, కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఏదైనా టిప్స్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ కోసం. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. లూజర్స్ లో చూద్దాం. టాప్ లో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకటి ఏంటంటే ఒక డీసెంట్ ర్యాలీ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి సప్లై ఉంది. సప్లై దగ్గర ఒక బెరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫర్దర్ గా కొంత వీక్నెస్ రావచ్చు, మేబీ 1000 లెవెల్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక బెరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్, అదేవిధంగా ఒక సప్లై, ఈ రెండు పారామీటర్స్ తీసుకుంటే కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఎటర్నల్, ఐటీసీ లో కూడా కొంత వీక్నెస్ కనపడుతుంది. తర్వాత డాక్టర్ రెడ్డి, టీసీఎస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, విప్రో. ఈరోజు విప్రోకి చార్ట్ చూద్దాం, ఎందుకంటే 185 ఆల్మోస్ట్ విప్రో బాగా డౌన్ అయింది. మన రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉందా ఒకసారి దానికి టెక్నికల్ చార్ట్ కూడా చూద్దాం. కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ టెక్నికల్ చార్ట్ చూస్తే ఇది సో మనం అనుకున్న లెవెల్స్ లో ఎలాంటి మార్పు లేదు. ఈ వీక్ మొత్తానికి మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగా ఈ రేంజ్ లోనే ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా ఆ రేంజ్ లోనే ఉంది, పెద్దగా మూమెంటం కూడా ఎక్కువ లేదు. సో ఇక్కడ చూస్తే చాలా చిన్న క్యాండిల్ ఫామ్ అయింది, లెవెల్స్ ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు ఒక్కటి మనం గమనించాల్సిన లెవెల్ 24,530 ఆర్ 540. సో ఇంట్రాడేలో ఆ లెవెల్ ని క్రాస్ చేస్తే అక్కడి నుంచి ఒక 60-70 పాయింట్స్ అప్ సైడ్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ లో మనకి 24,480 ఇమీడియట్ సపోర్ట్. ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్లు డౌన్ సైడ్ లో, దాన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే 24,400 దగ్గర కూడా సపోర్ట్ ఉంది. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 24,275. సో ఆ లెవెల్ ని జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది మనకి. ఒకవేళ ఈ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం వీక్నెస్ రావచ్చు. వీక్నెస్ వచ్చి ఈ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఫిల్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది నిఫ్టీ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం. నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కొంత వీక్నెస్ కనపడుతుంది, అదే జరిగింది ఈ రోజు కూడా. అండ్ 57,686 ఇది అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్. బట్ యాక్చువల్ క్లోజింగ్ మనం తీసుకోవాల్సిన క్యాలిక్యులేషన్ గా క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటే మాత్రం 57,606, ఎందుకంటే 315 కి ట్రేడెడ్ ప్రైస్ అది. దాన్నే మనం క్లోజింగ్ ప్రైస్ లాగా తీసుకోవచ్చు. ఈ అడ్జస్టెడ్ క్లోజింగ్ ప్రైస్ లో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. 80 పాయింట్స్ డిఫరెన్స్ వస్తుంది అడ్జస్టెడ్ క్లోజింగ్ కి రియల్ 315 అప్పుడు క్లోజింగ్ కి. కాబట్టి మనం క్యాలిక్యులేషన్ వైజ్ గా తీసుకుంటే 57,606 ని తీసుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 58,060, బ్రేక్ అయి పైకి వెళ్తే 58,500 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చి ఈ రోజు లోనే 57,480, ఇది మన కీ లెవెల్. ఈ కీ లెవెల్ చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవచ్చు మనం. ఒకవేళ కీ లెవెల్ ని బ్రేక్ చేసి కిందకు వస్తే 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది మనకి, అది మనకి కొంత టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. అది 56,890. సో ఇవి లెవెల్స్. ఈ లెవెల్స్ ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. కూడా పెద్ద మూమెంటం ఏం లేదు. ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ 2 డేస్ ట్రేడింగ్ సెషన్స్ కూడా డోజీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి.
అండ్ లోయర్ లెవెల్లో మనం అనుకున్నట్టుగానే 78,250 ఇంతకు ముందు మనం సపోర్ట్ అనుకున్నాం. అక్కడే సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ఒక 200 పాయింట్స్ అప్ సైడ్కి వచ్చింది. అండ్ ఇక్కడ మనకి పెద్దగా మూమెంట్ లేదు, సెన్సెక్స్ లో కూడా హెవీ మూమెంటం అయితే కనపట్లేదు, కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది. సో మనం గతంలో కూడా అనుకున్నాం, ఎప్పుడైనా ఒక ఇండెక్స్ కన్సాలిడేట్ అవుతా ఉంటే మనకి ఒక న్యూట్రల్ స్ట్రాటజీ, ఆప్షన్స్ లో న్యూట్రల్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటే మనకి మనీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న లెవెల్స్ 78,250 ఇమీడియట్ సపోర్ట్ అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 79,000. 78,542 దగ్గర క్లోజ్ అయింది. 79,000 ఆర్ 78,990 ఆ లెవెల్ కొంత రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇది సెన్సెక్స్ కి. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఇలా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 77, షార్ట్ బిల్డప్ లో 88, లాంగ్ అన్వైండింగ్ 15, షార్ట్ కవరింగ్ లో 31 ఉన్నాయి. సో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది పేటిఎం. ఈరోజు ప్రైస్ 10% పెరిగింది, దాంతోపాటు 14% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత ఎల్టీఎం, టైటాన్, జీవీటీఎండి, తర్వాత జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, గ్రాసిమ్, పిఎన్బి హౌసింగ్, పవర్ ఇండియా కూడా ఈరోజు 11% పెరిగింది. సో ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న దాంట్లో అంబర్ ఎంటర్ప్రైజెస్, భారత్ ఫోర్జ్, తర్వాత పిఎఫ్సి, లూపిన్, ఆర్ఈసి, స్విగ్గీ, ఇండియన్ బ్యాంక్, సోనాకామ్స్, ఎస్బీఐ, వీటిలో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న కనపడుతుంది. షార్ట్ కవరింగ్ లో ఉంది పిఎస్సి, తర్వాత క్యామ్స్, ఎల్టీఎఫ్, ఏబిబి, డిమార్ట్, ఇవన్నీ కూడా షార్ట్ కవరింగ్ లో కనపడుతున్నాయి. సో ఇక్కడ మనం ఒక 2 స్టాక్స్ మనం ఇందాం అనుకున్నట్టుగా తీసుకుందాం. ఫస్ట్ పేటిఎం కి చార్ట్ చూద్దాం, ఎందుకంటే ఈరోజు ప్రైస్ 10% పెరిగింది. సో ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఏదైనా లోయర్ లెవెల్ కి వస్తే మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉందా, ఇది ఒకటి చూద్దాం. దీంతో పాటుగా విప్రో ఒకసారి చూద్దాం. సో ఇది పేటిఎం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది దీంట్లో. సో ఈ ర్యాలీ ఇక్కడ చిన్న బేసింగ్ డ్రాప్ అయిన తర్వాత ఫర్దర్ గా ర్యాలీ ఈ రోజు చాలా స్ట్రాంగ్ ఉంది, 10% పెరిగింది. అయితే దీంట్లో ఒక్కటి మనం చూడాల్సింది ఇక్కడ బ్రేక్అవుట్ లెవెల్, చాలా ఇంపార్టెంట్ గా చూడాల్సింది బ్రేక్అవుట్ లెవెల్. మేబీ 1 or 2 days లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సింపుల్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఆ గ్యాప్ ఏరియా క్రాస్ చేసాం మనం ఆల్మోస్ట్ గ్యాప్ ఏరియాని కూడా బ్రేక్అవుట్ చేసాం. సో మోస్ట్లీ ఈ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి ఎంట్రీ పాయింట్ అయితే లేదు. ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్, ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ అయితే కాదు. సో ఈ టెక్నికల్ లెవెల్ ప్రకారం ఇప్పుడు మనకి 1770 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఎందుకంటే ప్రీవియస్ హైస్. సో అక్కడి నుంచే బాగా ఫాల్ అయింది స్టాక్, తర్వాత రికవరీ వచ్చింది ఆల్మోస్ట్ మనకి. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ 2021 లో ఉన్న ప్రైస్ ఇప్పుడు వచ్చింది మళ్ళీ 26 జూలైలో. సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఇది మనకి ఒక బ్రేక్అవుట్. సో ఈ బ్రేక్అవుట్ లెవెల్ మళ్ళీ రీటెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో, అది మనకి ఆపర్చునిటీ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకొకటి ఇక్కడ మనకి గ్యాప్ ఏరియా బ్రేక్అవుట్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్. అంటే ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు 1584 ఉంది, మేబీ 1400 నుంచి డౌన్ సైడ్ 1450 నుంచి 1490 మధ్యలో ఈ ఎంటైర్ జోన్ ఒకటి మనకి ప్రీవియస్ గా ఒక స్ట్రాంగ్ ఈ రోజు ఇప్పుడు ఇచ్చిన బ్రేక్అవుట్ జోన్ ఇది. సో ఒకవేళ ప్రైస్ మళ్ళీ ఈ జోన్ లోకి వచ్చి కన్సాలిడేట్ చేసుకుంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది విప్రో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో బాగా డౌన్ అయిన స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూస్తే 330 ఆ లెవెల్ నుంచి సో లోయర్ లెవెల్లో 170 ఆర్ 160 లెవెల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం రికవరీ అవుతుంది. ఇంకొకటి దీంట్లో ఇక్కడ బాటమ్ అవుట్ అయింది అనుకోవచ్చు మనం స్టాక్. ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మన ఎంటైర్ జోన్ లాగా తీసుకోవచ్చు. మనకి 170 నుంచి అరౌండ్ 180 ఈ 10 రూపీస్ జోన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కొంచెం బాటమ్ అవుట్ అనుకోవచ్చు, ఎందుకంటే స్ట్రాంగ్ ఫాల్ అయిన తర్వాత రికవరీలో ఉంది. కాకపోతే ఇప్పుడు ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా తీసుకోవచ్చు దీన్ని. సో ఈ ప్యాటర్న్, ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటాం ఇది. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓవరాల్ గా 3-4 days ఇట్లా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. దీంట్లో మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఆల్మోస్ట్ 190, ఇప్పుడు 185 దగ్గర ఉంది. వన్స్ ఇది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ర్యాలీ రావచ్చు ఈ స్టాక్ లో. ఒకటి ఇక్కడ మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ కనపడుతున్నాయి, ఒక గ్యాప్ ఉంది అది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది 203 అది. సో 200-203 మధ్యలో. అండ్ వన్స్ ఇది బ్రేక్ చేస్తే ప్రీవియస్ స్వింగ్ హైస్ 210 వరకు. సో ఇంట్లో ఒక మంచి ట్రేడ్ ప్లాన్ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే
మొమెంటం వైజ్ గా చూసినా కానీ ఇంకొకటి మనం ఇండికేటర్స్ చూసినప్పుడు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా కనపడుతుంది ఈ స్టాక్ లో. సో ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ మనకి యూస్ఫుల్ గా ఉంటాయి, వాటి ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది విప్రో, కొంచెం టెక్నికల్ గా లెవెల్స్ పెట్టుకొని దీంట్లో కూడా ఒక ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.